ఓం శాంతి. ఈ మాసం యొక్క పత్రపుష్పంలో దాది జానకి యొక్క అమూల్యమైనటువంటి శిక్షణల్ని మనము ఈరోజు విందాము. ఈ క్లాస్ని దాది గారు 15 సెప్టెంబర్ 2006 సంవత్సరంలో ఈ క్లాస్ని చేయించడం జరిగింది. ఈ క్లాస్ యొక్క శీర్షిక కిసీకి నేచర్ కో యాద్ కర్నా వ కరానా యహ్ భీ పాప్ హై, అప్నీ నేచర్ కో నాజూక్ నహీ బనావో. ఎవరి నేచర్నైనా గుర్తు చేయడము లేదు చేయించటము ఇది కూడా పాపము. తమ నేచర్ను అంటే తమ స్వభావాన్ని నాజుక్గా అంటే సెన్సిటివ్గా చేసుకోకండి. మురళీ में ऐसा जादू भरा हुआ है जो जादूगर की जादूगरी देखकर अजब लगता है. మురళీలో ఎలాంటి జాదు ఎలాంటి ఇంద్రజాలం నిండి ఉందంటే ఈ ఇంద్రజాలికుడి యొక్క ఇంద్రజాలం చూసి చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జాదూగర్ క్యాసే క్యా కర్తే హై హమ్ దేఖ్తే హీ రహతే హై. మరి ఇంద్రజాలికుడు ఏం చేస్తాడు, ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు, మెజిషియన్ అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. తో బాబా भी बहुत मशहूर जादूगर है. भक्ति में समझते थे कृष्ण जादूगर है, पर अनुभव कहता है शिव बाबा जादूगर है. కాబట్టి బాబా కూడా చాలా పెద్ద జాదూగర్ ఉన్నారు, చాలా ఫేమస్ జాదూగర్ ఉన్నారు, అంటే మెజిషియన్ ఉన్నారు, ఇంద్రజాలికుడు ఉన్నాడు. భక్తిలో కూడా అనుకునేటువంటి వారు కృష్ణుడు చాలా గొప్ప ఇంద్రజాలికుడని. కానీ ఇప్పుడు అనుభవం చేస్తాము శివబాబా అసలైనటువంటి ఇంద్రజాలికుడు. జవానోं को బుడ్ఢా బనా దేతా హై, బుడ్డోं को జవాన్ బనా దేతా హై. యహ కమాల్ హై బాబా కి. ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ముసలి వాళ్ళగా చేసేస్తారు, ముసలి వాళ్ళని ఇంకా యంగ్గా చేసేస్తారు. ఇది బాబా యొక్క కమాలైంది. साहूकारों को गरीब बना देता है. साहूकार सेवा में लगाने में बेचारे गरीब हैं, सोचते रहते हैं, और गरीब को बाबा साहूकार बना देता है. वो पूछता रहता है बाबा आपकी सेवा में मैं क्या करूं. షావుకారులని బాబా పేదవాళ్ళగా చేస్తారు. ఎందుకంటే షావుకారులు ఎవరైతే ఉన్నారో సేవలో ఉపయోగించడంలో వారు పేదవారిగా ఉంటారు. బాబా సేవలో తమ ధనాన్ని ఉపయోగించడంలో వాళ్ళు పేదవాళ్ళగా అయిపోతారు. ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటారు. మరియు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు షావుకారులుగా అవుతారు. బాబా కార్యంలో తమ ధనాన్ని ఉపయోగించడంలో అడుగుతూ ఉంటారు, బాబా మీ సేవని ఏం చేయను, ఎలా చేయను అని, ఏం చేయాలి సేవ అని అడుగుతూ ఉంటారు పేదవాళ్ళు. ఉస్కా యజ్ఞ సేవా కే లియే ప్యార్ బహుత్, ఓ గరీబ్ నహీ హై. ఎవరికైతే యజ్ఞ సేవతో చాలా ప్రేమ ఉందో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదవాళ్ళు కాదు. బాబా కే లియే ఓ షాహోం కా షాహ్, తీనో లోకోం కా మాలిక్ హై. బాబా కోసం అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజులకి రాజులు, మహారాజులు, 3 లోకాలకి అధిపతులు. బాబా कहता है मैं भी तीनों लोगों का मालिक नहीं हूँ, मेरे बच्चे तीनों लोगों के मालिक है. బాబా కూడా అంటారు, నేను 3 లోకాలకి అధిపతిని కాను, నా పిల్లలు 3 లోకాల అధిపతులు. चाहे यहाँ रहे चाहे सूक्ष्म वतन में रहे, బాబా ने इतना हल्का बना दिया है. ఎక్కడైనా ఉండండి లేదా సూక్ష్మవతనంలో ఉండండి, బాబా ఇంత తేలికగా మిమ్మల్ని తయారు చేశారు. బాలక్ సో మాలిక్ బన్కే రెహనే మే మజా హై. బాలక్ సో మాలిక్ ఇలా అయ్యి ఉండటంలో చాలా మజా ఉంది. జో ఇన్నోసెంట్ బాలక్ హోతే హే ఉన్సే ఖుష్బూ బహుత్ ఆతీ హై. ఎవరైతే చాలా అమాయకులైనటువంటి బాలకులుగా ఉంటారో వాళ్ళ నుండి చాలా ఎక్కువ సువాసన వస్తూ ఉంటుంది. फूल के तरह खुशबूदार ऐसे बालक जिसमें कोई भी विकार का अंश मात्र ना हो. పూలు ఎలా ఉంటాయో అలాంటి విధంగా చాలా ఖుష్బూదార్, చాలా సువాసనతో ఇలాంటి బాలకులుగా ఉంటే ఎలాంటి వికారాల యొక్క అంశ మాత్రం కూడా ఉండదు. జైసే వికార్ కా పతా హీ నహీ హై ఓ బడే ప్యారే లగ్తే హై. ఎవరికైతే వికారాలంటే తెలీదో వాళ్ళు చాలా ప్రియంగా అనిపిస్తారు. कोई है जो किसी भी जाति देश धर्म भाषा के हो लेकिन फूल प्यारा ना लगता हो. దాది అంటున్నారు, ఎవరు ఏ దేశము జాతి వారైనా ధర్మం వారైనా భాష వారైనా కానివ్వండి, ఎవరికైనా పూలు బాగా అనిపిస్తాయి, పుష్పాలను చూస్తే బాగా అనిపిస్తుంది.
ఎవరికైనా బాగా అనిపించకుండా ఉంటారా? ఫూలో మే హే ఆమ్ ఔర్ ఫూలో మే హే గులాబ్. పుష్పాలలో మామిడి పండు ఉంది, పుష్పాలలో గులాబీ పువ్వు కూడా ఉంది. బాబా అంటారు బాబా ఫల్ భీ ప్రత్యక్ష ఫల్ దేతా హే. బాబా ఫలాన్ని కూడా ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తారు, అంటే మామిడి పండు అంత ప్రత్యక్ష ఫలము. జితనా హమ్ ప్యూర్ బంతే హే ఉतना फूल माफिक बनते हैं, जितना खुश रहते हैं उतना फल बन जाते हैं. ఎంతైతే మనం పవిత్రంగా అవుతామో అంత పుష్పంలాగా అవుతాము, ఎంత సంతోషంగా ఉంటామో అంత ఫలంగా అవుతాము. పుష్పాలే ఫలంగా అవుతాయి కదా. సో ఎంత పవిత్రంగా ఉంటామో అంత పుష్పంలాగా అవుతాము, ఎంత సంతోషంలో ఉంటామో అంత ఫలంలాగా అవుతాం. అదే పుష్పం మళ్ళీ ఫలంగా అవుతుంది. తో బాబా कैसे जादूगर है जो कांटे को फूल बना देता है. మరి బాబా ఎలాంటి విచిత్రమైనటువంటి జాదూగర్ ఉన్నాడు, ముళ్ళని కూడా పుష్పాలుగా చేస్తారు. బాబా कहते खुशी जैसी खुराक नहीं, चिंता जैसा मर्ज नहीं, एक एक बोल लाखों की వాల్యూ కా హే. బాబా అంటారు సంతోషం లాంటి మందు లేదు, మరియు చింత లాంటి రోగం లేదు అని. ఒక్కొక్క మాట కూడా బాబా యొక్క పలుకులు లక్షల విలువైనటువంటివి. మాలా భీ హాత్ మే ఫేర్నే కే లియే ఉఠానీ పడేగి, హమే తో కేవల్ బాబా కే బోల్ యాద్ కర్నే హే బస్ ఖుషీ ఆ గయి. కౌన్ సా బోల్. మరి దాది అంటున్నారు మాల కూడా మనం తిప్పాల్సినటువంటి అవసరం లేదు, మాల చేతిలో తీసుకునే అవసరమే లేదు. మనమైతే కేవలం బాబా యొక్క మాటల్లో ఇవే గుర్తు చేస్తూ ఉండాలి, బస్ ఖుషీగా ఉండాలి. కౌన్సీ బోల్, ఎలాంటి మాటల్ని మాట్లాడాలి? బచ్చే రిమెంబర్ మీ జీ బాబా. ఏం గుర్తుపెట్టుకోవాలి? బాబా ఏమంటారు? బచ్చే రిమెంబర్ మీ, పిల్లలు నన్ను గుర్తు చేయండి. అప్పుడు మనం ఏమనాలి? జీ బాబా, సరే బాబా అని అనాలి. బచ్చే 63 జన్మ వికరం కియే హే, అబ్ ముఝే యాద్ కరో తో వినాశ్ హో జాయేంగే. జీ బాబా. మరి ఇంకో మాట, పిల్లలు రిమెంబర్ మీ అని చెప్పారు. రెండో మాట, పిల్లలు 63 జన్మల వికర్మలు ఉన్నాయి, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, అప్పుడు వినాశనం అవుతాయి. జీ బాబా. సబ్ మే జీ బాబా కర్నా హే. అన్నిట్లో కూడా బాబా, సరే బాబా, సరే బాబా అని అనాలి. జో డిటాచ్ హోనా నహీ జాంతా హే వో లవింగ్ कैसे బనేంగే. నాదే అంటున్నారు ఎవరికైతే అతీతంగా కావడం రాదో వారు ప్రియంగా ఎలా అవుతారు? అతీతత్వము మరియు ప్రియత్వము. జబ్ తక్ అటాచ్మెంట్ హే తబ్ తక్ సుఖీ నహీ రహ సక్తా హే. ఎప్పటి వరకు అటాచ్మెంట్ ఉందో అప్పటిదాకా సుఖీగా కాలేరు. లోహే కి జంజీరే టూటీ సోనే కి జంజీరే అచ్చి లగ్తీ హే. ఇప్పుడు పెద్ద పెద్ద సంకెళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇనుప సంకెళ్ళు అన్నీ తెంచుకున్నాము, కానీ బంగారు సంకెళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి, అవి బాగా అనిపించడం మొదలయ్యాయి. బాబా కా కన్యా ఉన్సే కిత్నా ప్యార్ హే, కన్యాओं బాబా కా నామ్ బాలా కర్నా హే. దాది అంటున్నారు బాబాకి కన్యలతో ఎంత ప్రేమ ఉంది, కన్యలకి బాబా పేరును ప్రత్యక్షం చేసేది ఉంది. అచ్చి స్టడీ కర్నా హే, అచ్చా గుణవాన్ బన్నా హే. మరి కన్యలు మంచి స్టడీ చేయాలి, బాగా చదువుకోవాలి, మరియు మంచి గుణవంతులుగా కావాలి. జో బాబాకు అచ్చా లగ్తా హే ఓ కర్నా హే. ఏది బాబాకు మంచిగా అనిపిస్తుందో దాన్నే చేయాలి. జహా బాబా బిఠాతా హే వహా బైఠనా హే. ఎక్కడ బాబా కూర్చోపెడతారో అక్కడే మనం కూర్చోవాలి. ఉస్మే ఆజ్కల్ పరీక్ష ఔర్ కోయి నహీ హే. దీంట్లోనే బాబా ఎక్కడ కూర్చోపెడతారో అక్కడ కూర్చోవాలి. ఈ రోజుల్లో అదే పరీక్ష, ఇంకా వేరే పరీక్షలు ఏం లేవు. కోయి ఆవాజ్ సే బాత్ కర్తా హే తో దూసరీ ఢీలా పడ్ జాతా హే. అరే కుచ్ నహీ హే, డ్రామా బడా మీఠా హే, సీఖ్ రహే హే. ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడారనుకోండి ఇతరులకి, దాంట్లో కూడా కోపము బాధ కలుగుతుంది, ఢీలా పడిపోతారు. ఇంకా దాది అంటున్నారు అరే పర్వాలేదు, డ్రామా చాలా మధురమైనటువంటిది, వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. కిస్కి నేచర్ కో నా యాద్ కరో నా యాద్ కరో యహ్ భీ పాప్ కే ఖాతే మే జాయేగా. ఎవరి యొక్క నేచర్ని, అంటే ఎవరి యొక్క స్వభావాన్ని గుర్తు చేసుకోకూడదు, మరి గుర్తు చేయించకూడదు. ఇది కూడా పాప ఖాతాలో వెళ్ళిపోతుంది. కరం మే నేచర్ కో యాద్ కియా,
हमारी भी नेचर ऐसी नाजुक बन गई तो विक्रम तो विनाश हुआ नहीं. కర్మలు చేస్తూ వారి యొక్క నేచర్ని గుర్తు చేసుకున్నారనుకోండి, మన నేచర్ కూడా అలాగే సున్నితమైనటువంటిదిగా, సెన్సిటివ్గా అయిపోతారు, నాజుగ్గా అయిపోతుంది. అప్పుడు వికర్మలు వినాశనం కావు. భలే సమజ్తా హే मै बुरा कर्म तो करता नहीं हूँ, पर नाजुक नेचर वाले में सहन शक्ति है नहीं तो श्रेष्ठ कर्म कर नहीं सकता. భలే అనుకుంటారు నేను చెడు కర్మలు అయితే చేయట్లేదు కదా అని. కానీ ఇదెంత గుహ్యమైన విషయము. చెడు కర్మలు చేయట్లేదు, కానీ నాజుక్ నేచర్ ఉంది, అంటే చాలా సెన్సిటివ్ నేచర్ ఉన్న కారణంగా సహన శక్తి అయితే లేనేలేదు, శ్రేష్ఠ కర్మలు అయితే చేయట్లేదు. हमारी पढ़ाई है, पढ़ते जाओ, ప్రాక్టీస్ करते जाओ, పాస్ होते जाओ. మన యొక్క చదువు ఉంది ఇది కాబట్టి చదువుతూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, పాస్ అవుతూ వెళ్ళండి. నా మేరేకో కిసీకి కంప్లైన్, నా మేరీ కిసీకో కంప్లైన్, కంప్లీట్ బన్నా హే. నేను ఎవరి గురించి కంప్లైంట్ చేయకూడదు, నా కంప్లైంట్ ఇతరులు ఎవరూ చేయకూడదు. అంటే కంప్లైంట్స్ లేవు, ఇక కంప్లీట్గా కావాలి, పూర్తిగా కావాలి. మేరే బాబాకి బ్యూటీ ఇన్ ఆంఖోं से नहीं देखी जा सकती. నా బాబా యొక్క సౌందర్యము ఈ కళ్ళ ద్వారా, ఈ దేహ చక్షువుల ద్వారా చూడలేము. बाबा हमको दर्शनीय मूर्त बना रहे हैं. आर्टिस्ट भी ऐसा चित्र नहीं बना सकता है, बाबा हमको ऐसा बना रहा है. బాబా మనల్ని దర్శనీయ మూర్తులుగా చేస్తూ ఉన్నారు. ఎంత దర్శనీయ మూర్తులుగా అనంటే ఎలాంటి ఆర్టిస్టులు కూడా ఇలాంటి చిత్రాలను తయారు చేయలేరు. బాబా మనల్ని అలా తయారు చేస్తున్నారు. బీమార్ జైసే షకల్ కర్నా మన తమో ప్రధాన ఆదత్ హే. దాది అంటున్నారు, రోగం వచ్చిన వాళ్ళ లాంటి ముఖము, అంటే చాలా డీలాగా ఉండటము, లేదు బలహీనంగా ఉండటం ముఖము, ఇలాంటి రోగిగా ఉండేటువంటి ముఖాన్ని వేసుకున్నారనుకోండి, అది తమో ప్రధానమైనటువంటి అలవాటు. आदत को छोड़ो, सतो प्रधान बनने की जो लगन है, अग्नि है ही जलने के लिए, परवाना है मरने के लिए. దాది అంటున్నారు, ఇలాంటి అలవాటుని వదిలేసేయండి, సతో ప్రధానంగా అవ్వాలి, ఇలాంటి లగన్ని పెంచండి, ఇలాంటి అగ్నిని పెంచండి. అగ్ని ఉన్నదే ప్రజ్వలించడానికి, మరి పర్వానా హే మర్నేకే లియే. దీప పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కాలడానికే ఉన్నాయి. జల్నా క్యా హే, బాబాకో దేఖ్తే హీ ఫిదా హో జానా. మనం ఇక్కడ కాలడం కాదు, కాలట్లేదు, మనము కాలిపోవట్లేదు. దీప పురుగులు కాలిపోతున్నాయంటే కాలిపోవట్లేదు, అవి బలిహారం అయ్యాయి. ఇక్కడ మనం కూడా కాలటం లేదు, బాబా ప్రేమలో మనం బలిహారం అయ్యాము. ऐसे मरने वालों को यह महफिल है ना. మరి అలా మరణించినటువంటి వాళ్ళకంటే బాబా పైన బలిహారమైన వారికి ఇది ఒక సభలాగా అనిపిస్తుంది, ఆనందం పార్టీలాగా ఉంటుంది. కభీ భీ కోయి బాత్ షకల్ పర్ నా ఆయే, ఇస్కా ధ్యాన్ రహేగా తో బ్యూటిఫుల్ బన్ జాయేంగే. ఎప్పుడు ఏ విషయము మీ ముఖం పైన రాకూడదు, దీని యొక్క ధ్యానం ఉంచినట్లయితే మీరు చాలా బ్యూటిఫుల్గా అయిపోతారు. చాలా చిన్న క్లాసు ఇది ఈ వారము, కానీ దీంట్లోనే దాది గారు ఎన్నో మధురమైనటువంటి విషయాల్ని, బాబా ఎలా జాదుగారు, బాబా ఎలా మెజిషియన్ అయ్యారు, ఇంద్రజాలికుడు ఏమేమి ఇంద్రజాలం చేస్తున్నారు, మనం ఏం చేయాలి అన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు కదా. మరి క్లాస్ని మరొకసారి 2 సార్లు విని ఈ వారమంతా ఇదే అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.